మేము గత 6 నెలల నుంచి కూడా గవర్నమెంట్ అధికారుల దగ్గరికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి పోవడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేస్తామన్నారు. దాని తర్వాత ఇప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది, సంబరాలు చేస్తున్నామని అన్నారు. సంబరాలు కూడా అయిపోయినాయి. సంబరాలు అయిపోయిన తర్వాత మాత్రము అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ అయిపోయిన తర్వాత అంటున్నారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత అంటున్నారు. రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని ఇట్లనే వీళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. కాలం గడుపుతున్న కొద్దీ మోటార్ వర్కర్స్ యూనియన్లో పనిచేస్తున్న నాయకులు కానీ డ్రైవర్లు కానీ మొత్తము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అనంటే 12 సంవత్సరాల కింద ఉన్న నిత్యావసర వస్తువులు ఏంది, 12 సంవత్సరాల కింద ఉన్న స్పేర్ పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తే మాత్రము అన్ని చుక్కలకు అంటుతున్నాయి. కానీ ఆటోమేటిక్ ఛార్జీలు మాత్రం పెంచడం లేదు. ఎందుకు పెంచడం లేదని మేము ప్రశ్నిస్తే ఇప్పుడు చేస్తాము, అప్పుడు చేస్తాము, అప్పుడు చేస్తాము, ఇప్పుడు చేస్తామని వీళ్ళు కాలం వెళ్ళబుస్తున్నారు. కానీ దాన్ని మాత్రం సరిగ్గా చేయట్లేదు. మోటార్ కార్మికులకు, అలాగే మీడియా మిత్రులకు, హోంగార్డులకు, వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి వచ్చిండే. అది దాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ ఏదైనా అన్ని కారణాల వల్ల యాక్సిడెంటల్గా జరిగి చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేవి. ఇప్పుడు అది కూడా రాకుండా దాన్ని ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయలేదు. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు చేస్తున్నాడు. కానీ ఉన్న 5 లక్షలు కూడా పీకేయడం కూడా జరిగింది. అట్లనే మిగతా అన్నీ కూడా చాలా సమస్యలన్నీ కూడా ఎక్కడ పెట్టినా అక్కడనే పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు చేస్తున్నది గవర్నమెంట్ సోయిలేని గవర్నమెంట్ చేస్తుందా, సోయున్న గవర్నమెంట్ చేస్తుందా అనేది కూడా మాకు ఇంకా అర్థం కావట్లేదు. మేము అసెంబ్లీకి ముట్టడిచ్చినాము. అసెంబ్లీకి ముట్టడిచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేకపోతే మీకు గుర్తు చేయడానికి మేము వస్తే కూడా మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చినాము. ఎక్కడెక్కడ సిటీలో మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో డ్రైవర్లను ఎక్కడెక్కడ మూసేసారు.